ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్లు ఏమిరా అంటే అంజలి, పవన్, మహేష్, శాండ్రా వీళ్ళకి మధ్యలో ఒక చిన్న కోల్డ్ వార్ జరిగిందనమాట. సో ఆ కోల్డ్ వార్ ఏమి, దానిలో ఎవరు కరెక్ట్, ఏ పాయింట్లో ఎవరు కరెక్ట్ అని చెప్పేసి చెప్తా. ఇద్దరు సైడ్ మిస్టేక్స్ ఉంది, ఇద్దరు సైడ్ పాయింట్ ఉంది అని చెప్పేసి అనిపించింది నాకు. సో దాని గురించి మాట్లాడదాము. అండ్ మెయిన్ ఇక్కడ లోస్ గేమ్ తెలుసా, ఎడిటర్ మార్చాలబ్బా. ఎవరైనా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూస్, ఎవరైనా ఆ టీం వాళ్ళు కానీ నా రివ్యూస్ చూస్తుంటే ఎడిటర్ని కొంచెం మీరే పుష్ చేయాలి. ఎడిటింగ్ బాగానే ఉంది కానీ ఏం ఎడిట్ చేయాలి ఏమనేసి మీరు చెప్తేనే కదా వాళ్ళు చేస్తారు. సో ఒక గంట పైన ఒక 10 నిమిషాలు వచ్చినా పర్వాలేదు, జనాలకి పాయింట్ అర్థమయ్యే ఎలా ఉండాలి. ఎందుకంటే 24/7 మేము చూడట్లేదు కాబట్టి అక్కడ ఏం రా అంటే జరుగుతూ ఉండేది ఒకరి మూతంతా చూపిస్తూ ఉంటారు, బట్ ఎవరు మాట్లాడుతానో అర్థం కాదు. ఇప్పుడు మనకు తెలిసిన వాయిస్లు అనుకో, ఇప్పుడు ఇంకా అలవాటు పడాలంటే టైం పడుతుంది కదా అందరూ వాయిస్లు తెలియాలంటే. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒకరు వాయిస్ వస్తూ ఉంటుంది, దానికి జూమ్ అవుట్ ఫుల్ వైడ్ యాంగిల్లో మొత్తం 20 మంది కనిపిస్తూ ఉంటారు. ఎవరు మాట్లాడుతానో అర్థం కాదు, ఎందుకంటే అందరూ మాట్లాడుతూనే ఉంటారు. దానిలో ఒకరి మైకే వినిపిస్తూ ఉంటుంది. అది ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి నోట్లోంచి ఆ మాట వచ్చిందని చెప్పేసి అర్థం కాదు. నిన్న కూడా టాస్క్లో ఏమిరా అంటే ఈమె అంజలి, పవన్ వచ్చి మాట్లాడుతూ ఉండేటప్పుడు వెనకాల నుంచి ఎవరో అంటారు అక్క ఇప్పుడు ఎందుకు అక్క అని చెప్పేసి. ఆ అక్క ఇప్పుడు ఎందుకు అక్క అని అనింది భానునా, నూకరాజా, లేకపోతే కళ్యాణ అని చెప్పేసి అర్థం కాలే. సో అట్లా ఆ ఎడిటింగ్ ఒకటి బాలే. ఇంకొక ఎడిటింగ్ ఏం బాలేదురా అంటే ఒక కప్పులు ఒక ఇష్యూ గురించి గొడవ పడుతూ ఉంటారు. సో ఆ ఇష్యూ గొడవ పడుతూ ఉంటే ఆ ఇష్యూ యాడ జరిగింది అని చెప్పేసి రివైండ్ చేసి చూస్తూ ఉంటే కూడా ఆ ఇష్యూ కనిపించట్లా. ఇప్పుడు దాని తర్వాత మ్యాటర్, వాళ్ళు గొడవ పడే మ్యాటర్ చూపించేటప్పుడు వాళ్ళు దేని మీద గొడవ పడుతున్నారు అనే పాయింట్ కూడా కొంచెం చూపించుంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది. ఆ ఎడిటింగ్ కొంచెం సరి చేసుకోవాలా. దాని తర్వాత ఈ మ్యూజిక్లు ఏవైతే ఉన్నాయో దయచేసి ఆ మ్యూజిక్ ఆపేయండి అయ్యా. ఎవరైనా బాధపడతా ఉంటే ఆ మ్యూజిక్ వచ్చేస్తే సడన్గా అది చాలా స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. వెన్ ఇట్ ఈస్ అ రియాలిటీ షో, కీప్ ఇట్ రియల్. ఎందుకు ఆ స్క్రిప్ట్లు ఇవి అవంతా, దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్లు అంతా వేసి చూపిస్తూ ఉంటారు. సినిమానా ఇదేమన్నా? అఫ్కోర్స్ ఓకే. నాకేమనిపిస్తుంది తెలుసా, హిందీలో ఇట్లాంటి ఒక షో ఉంది, ఆ షో లాగా దీన్ని డిజైన్ చేద్దామనేసి అనుకుంటున్నారు. కానీ హిందీ షో ఎందుకు హిట్ అవుతుందంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటారు కాబట్టి, కొంచెం సొసైటీని అంతా పట్టించుకోరు కాబట్టి, వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని వాళ్ళకి వీళ్ళకి పట్టించుకోరు. మనలాంటి సంఘాలు వాళ్ళకి ఏమి ఉండవు. మన తెలుగులో ఉండే సంఘాలు, మహిళా సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు అనేసి. ఇప్పుడేమి జస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి హగ్ చేసుకుంటేనే ఇది ఏంటి 18+ షోనా అని చెప్పేసి అంత రచ్చ చేస్తున్నారు అన్ని TV9 ఛానల్స్, ఆ ఛానల్స్, ఈ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ అన్నింటిలో. సేమ్ అట్లే ఏమిరా అంటే హిందీ బిగ్ బాస్లో అంత పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు కామన్, అవంతా కామన్. సో బిగ్ బాస్ అంటున్నా, హిందీలో ఇట్లాంటి షోలు చేస్తే ఏమిరా అంటే ఒకరి వైఫో, ఒకరి గర్ల్ ఫ్రెండో ఇంకొకరితో పోయి సెట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలో ఒక లవ్ ట్రాక్ జరుగుతా. ఇక్కడ తెలుగు వాళ్ళలో ఏం అంటే ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా ఎడిటింగ్లో కట్ చేస్తారు. ఎందుకంటే అది చూపించినారు అనుకో, మళ్ళీ ఏం సొసైటీకి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మీరు అనే ఒక పాయింట్ రైజ్ చేస్తారు కాబట్టి దాన్ని కట్ చేస్తారు. అండ్ నూకరాజు, ఆసియా, నాకు ఐ లైక్ దర్ లవ్. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ బాండింగ్ అవంతా బాగుంటుంది. వాళ్ళ లవ్ కూడా ప్యూర్గా, జెన్యూన్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఐ జస్ట్ ఫీల్ దేర్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు సొసైటీ. అది ఎందుకు బ్యాడ్ ఎగ్జాంపుల్ అనేసి అన్నానని చెప్పేసి లాస్ట్లో ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. బట్ ఐ జస్ట్ ఫీల్ దేర్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు సొసైటీ. ఐ థింక్ ఫస్ట్ ఈ థెరపీ ఏదైతే ఉందో, ఈరోజు థెరపీ ఇస్తాడు ఆ లవ్ గురు వచ్చి, ఎవరికైతే లీస్ట్ పాయింట్స్ వచ్చాయో వాళ్ళకి థెరపీ ఇస్తాడు. ఆ లీస్ట్ పాయింట్స్కి ఇచ్చే థెరపీ నూకరాజు, ఆసియాకి ఇచ్చి దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ ఇస్, దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బీ అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ థెరపీ ఇవ్వాలేమో అని చెప్పేసి అనిపించింది. బికాస్ of course not everybody is educated, of course not everybody is that emotionally intelligent and all of that, emotionally mature, emotionally intelligent and ఉండకపోవచ్చు వాళ్ళు చదువుకున్న విధానం, పెరిగిన సరౌండింగ్స్, వాళ్ళ పేరెంట్స్, అది ఇది అని చెప్పేసి. బట్ నూకరాజు, ఆసియా దే కేమ్ ఫ్రమ్ అ విలేజ్ బ్యాక్గ్రౌండ్, దే నాట్ మచ్ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. బట్ దే ఆర్ సెటింగ్ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు ద సొసైటీ. దాన్ని చూసి ఎవరైతే 18+ నిబ్బాగాలు ఉంటారో, వాళ్ళ నిబ్బాగాలు ఎవరైనా షో చూస్తుంటే వాళ్ళు కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, విచ్ షుడెంట్ బి డన్. అది మనము మైండ్లో పెట్టుకోవాలి. అది ఏ పాయింట్ అనేసి నేను చెప్తా. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి నేను చాలా క్లియర్గా చెప్తా, ఓకేనా? స్టార్ట్ చేసే ముందు హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, అందరూ కింద కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది. ఆ కమ్యూనిటీ లింక్లో పోయి జాయిన్ అయిపోండి. నేను దానిలో అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో, చూస్తా ఒక 4 రోజులు రివ్యూ ఇస్తా. ఆ తర్వాత వ్యూస్, ఈ లైక్స్ ఇవేం రాలేదనుకో, నా వ్లాగ్స్, చాలా వ్లాగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా సంక్రాంతి వ్లాగ్స్ ఉంది, నా బ్యాంకాక్ వ్లాగ్స్ ఉంది, థాయిలాండ్ వ్లాగ్స్ ఉంది, దాని తర్వాత మళ్ళీ నేను నర్సాపురం పోయిన వ్లాగ్ ఉంది. సో మెనీ వ్లాగ్స్, ఓకే? సో స్టార్టింగ్ 3 టీంలు నేను డివైడ్ చేస్తున్నాను కదా, ఆ 3 టీంలు ప్రేమ అని వర్డ్ వచ్చేటట్టు వాళ్ళ టీం పేర్లు చేసుకోవాలంట. ఒకరేమో ప్రేమ చదరంగం, ప్రేమ మృదంగం, అట్లా నేను చెప్తున్నాను, వాళ్ళు ఏం చేసుకుని చెప్తా. ఒకరు ప్రేమ పోరాటం, ఒకరు ప్రేమ అంటే ఇదేరా, ఇంకోటి ప్రేమ పురుగులంట. ఈ పురుగులు ఏందో నాకు అర్థం కాలేదు స్వామి. ప్రేమ అనేసి వచ్చినప్పుడు మంచిగా పెట్టుకోవచ్చు కదా ఒక షోలో ఉండేటప్పుడు, పురుగులేంది గలీజ్గా, దరిద్రంగా, చండాలంగా అనేసి అనిపించింది. సరేలే, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చేసుకొని. మహేష్, శాండ్రా లెఫ్ట్ అవుట్. మహేష్, శాండ్రా వచ్చి నిన్న
వాళ్ళు ఉండేటప్పుడు టాస్క్ డిస్కస్ చేయలేదు అది ఇది అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది. సో ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళని ఎవరు తీసుకుంటారో నాకు తెలిసి, ఎందుకు ఏమి అనేసి రీజన్ చెప్తా. దాని తర్వాత వాళ్ళిద్దరు లెఫ్ట్ అవుట్ అయిపోయినారు కాబట్టి తర్వాత శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చిన తర్వాత శ్రీముఖికి ఆ ఇన్ ఇయర్ ఉందనమాట. ఇన్ ఇయర్లో వీళ్ళు చెప్తా ఉంటారు ఏం మాట్లాడితే ఏం గొడవలు అవ్వాలి, ఏం చేస్తే ఒక టాపిక్ రైజ్ అవుతుంది, వాళ్ళ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వస్తుంది, వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతాయి. ఆఫ్ కోర్స్ గొడవల కోసమే ఎవరైనా చూస్తారు, ఎందుకంటే మనందరము కలహప్రియులు. అందుకే కలహప్రియులు కాబట్టి ఈ బిగ్ బాస్ కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్ చూస్తూ ఉంటాం. పక్కింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు గొడవన్నారు, వీళ్ళు ఎందుకు గొడవన్నారు, ఇట్ ఈస్ వెరీ క్యూరియస్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెసెస్ బట్ స్టిల్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. పక్కింట్లో గొడవలు ఇప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి. మనకు అనవసరం అయినా కూడా మనం ఏం పోయి సజెషన్ చేసేది లేదు, వెలగబెట్టేది లేదు. బట్ తెలుసుకుంటే కొంచెం ఇది we all love gossips. Whoever loves this Big Boss, this kind of shows, this Godaval and all of that, we all are gossip lovers. So that is very interesting to us. So ఏమిటంటే శ్రీముఖి వచ్చేసి మహేష్ సాండ్రా మీరు ఎందుకు లెఫ్ట్ అవుట్ అయిపోయారంటే వాళ్ళు చెప్తారు, మేము ఉన్నప్పుడు వీళ్ళు అసలు టాస్క్ పేపర్ తీసుకొచ్చి మేమందరూ ఉన్నప్పుడు కదా చదవాలి, మేము అసలు ఉండేటప్పుడు వీళ్ళు టాస్క్ పేపరే తీసుకుని రాలేదు, వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, మమ్మల్ని లెఫ్ట్ అవుట్ చేస్తారు అనేసి మాట్లాడిన తర్వాత అప్పుడు శ్రీముఖి అంటుంది వాళ్ళకి 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కదా, మిగతా వాళ్ళు ఎవరైనా ఆలోచించారా అనేసి అంటే శివ్ వచ్చి నేను ఆలోచించాను అందుకే వాళ్ళని వెళ్ళి పిలిచాను అనేసి అన్నాడు. అసలు తుప్పాస్ సొల్లు అనేసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, ఇప్పుడు నేనున్నాను, ఆదిరెడ్డి ఉన్నాడు, ఆదిరెడ్డి లేడనుకో టాస్క్ పేపర్ చదివేటప్పుడు, ఆదిరెడ్డి నా ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళి ఆది ఇట్లా చెప్పినారు టాస్క్ పేపరు టీంలో వచ్చి జాయిన్ అవుతావా అని చెప్పేసి నేను అడుగుతా. ఎందుకు? ఫర్ 2 reasons. 1, ఆది ఈజ్ మై ఫ్రెండ్. సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే ఇట్టా ఆదిరెడ్డి ఉంటే హైట్ వెయిట్ కొంచెం స్టౌట్గా ఉంటాడు కాబట్టి మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అనే పాయింట్లో చూస్ చేసుకుంటాం. మహేష్ సాండ్రా ఏంది ఊరంతా ఒక చోటు ఉంటే వీళ్ళు మాత్రం బెడ్రూమ్లో ఉన్నామా, బాత్రూంలో ఉన్నామా, సర్దుకుంటానమా, గొడవలు వేసుకుంటానమా, అలుగుతానమా, తింటానమా, ఇదే వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు. ఆ హౌస్ అంతా ఒక పక్క ఉంటే నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు లాగా వీళ్ళు నిండు చంద్రుడు లాగా ఒక మూల కూర్చొనేసి వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళకి ఏం బాండింగ్ వస్తుంది? అసలు వాళ్ళ లవ్ స్టోరీ తెలీదు, వాళ్ళకి ఎట్ట పెళ్ళైందని తెలీదు, ఏమీ తెలీదు, వాళ్ళకి ఏమి ఇష్టమో తెలీదు, ఏమి ఇష్టం లేదో తెలీదు, వాళ్ళ ప్లస్లు తెలీదు, వీక్నెస్ తెలీదు. ఒక మనిషితో మనం మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు నాతో వచ్చి ఎవరైనా మాట్లాడినారంటే అఫ్ కోర్స్ గీతు చాలా తెలివైన అమ్మాయి, గీతు చాలా బ్రెయినీ, గీతు చాలా ఇంటెలిజెంట్, మాటకారి, అందొకతే, బాగా పాటలు పాడుతుంది, బాగా డ్యాన్స్ ఇస్తుంది, లైట్గా డ్యాన్స్ ఇస్తుంది, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. సో అవన్నీ ఎట్లా తెలుస్తుంది మీకంతా? నేనంటే అంత మాట్లాడితేనే కదా తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడిపోతే వాళ్ళ గురించి ఎట్లా తెలుస్తుంది? సేమ్ వాళ్ళ పాటికి మూలకుంటే వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలియదు, వీక్నెస్ ఏంటో తెలియదు, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో తెలియదు, గొడవలు అయితే ఎట్లా సాల్వ్ చేసుకుంటారో తెలియదు, ఎంత ఎమోషనల్లీ మెచ్యూర్ తెలియదు, దేంట్లో వాట్ ఈస్ దేర్ ఫ్లెక్స్ అనేది తెలియాలి అంటే దే హ్యావ్ టు కమ్ అండ్ టాక్ టు దెమ్. వాళ్ళు వచ్చి మాట్లాడకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే వీళ్ళు అందుకే చూస్ చేసుకోవాలి. కానీ శ్రీముఖి ఏంది 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి మీరు కన్సిడర్ చేయలేదంటే ఎందుకు కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు నా ఫ్రెండ్ మహేష్ సాండ్రా నా ఫ్రెండ్కి 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయంటే నేను నా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తాను. కానీ ఎవరో హౌస్లో 12 మంది ఉన్నారంటే 12 మంది గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? నా ఫ్రెండ్కి నాతో పాటు నా ఫ్రెండ్ కూడా అడ్వాంటేజ్ రావాలని ఎవరైనా అనుకుంటారు. ఫ్రెండ్ కాకపోయినా అట్లీస్ట్ ఒక బాండింగ్ ఉందో, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంజలి పవన్ సోనియా సిద్ధుతో ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరికి అట్లీస్ట్ ఒక్కొక్క బాండింగ్ ఉంది కాబట్టి మనం ఒక టీం ఉందామని చెప్పేసి ఎట్లయితే మాట్లాడుకుంటున్నారో మిగిలిన వాళ్ళతో కొంచెం బాండింగ్ ఉంది, కనీసం ఒక మూతిలో ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. కానీ వీళ్ళేమి సుత్తి ఎవరు వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ రావాలనుకుంటారు? వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ వస్తే ఏమి రాకపోతే ఏమి బొక్క. ఇక్కడ ఈ జీవితంలో ఏం తెలుసా, ఎవరి లైఫ్ వాడికి వెయిట్గానే ఉంటుంది, పక్కనోడికే లైట్గా ఉంటుంది. సో వాళ్ళ బాండ్ క్రెడిట్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ కానీ పక్కన వాళ్ళ బాండ్ క్రెడిట్స్ ఇంపార్టెంట్ కాదు. అట్లా ఎవరైనా ఇంపార్టెంట్ మేము కన్సిడర్ చేసామని చెప్తే కూడా దాన్ని నేను నమ్మను. సో శివ్ చెప్పింది తుపాస్ అనిపించింది. అప్పుడప్పుడు శివ్ ఏంటంటే శివ్ అంటే అదే ప్రియాంక శివ్. ఐ లైక్ శివ్ యాజ్ అ పర్సన్. నేను బయట చాలాసార్లు కలుసున్నాను. హీ రెస్పెక్ట్స్ నన్ను కూడా. గీతు గారు చెప్పండి మ్యామ్ చెప్పండి మేడం ఇట్లే మాట్లాడతారు అనమాట. బయట కూడా ఆయన అట్లే మాట్లాడతాడు. కాకపోతే ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత కొంచెం కెమెరాస్ కోసం యాక్టింగ్ చేస్తున్నారేమో అని ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. మేబీ హిజ్ మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. బట్ ఒక స్క్రీన్లో ఒక ఆడియన్స్గా చూసినప్పుడు జస్ట్ ఫీల్స్ లైక్ దట్. ఈజ్ హీ యాక్టింగ్ ఫర్ ద కెమెరా అని ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. జనాల్లో ఒక పేరు పొందాలి, మెచ్చుకోవాలి అనే పాయింట్లో యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వీ డోంట్ నో ఇఫ్ ఇట్స్ హిజ్ రియల్ సెల్ఫ్, బట్ ఐ ఫీల్ ఇట్ దట్ వే. ఓకే, దాని తర్వాత నటరాజ్ మాస్టర్ అంటాడు. నటరాజ్ మాస్టర్ భలే ఎమోషనల్లీ మెచ్యూర్ అబ్బా. నాకు ఎందుకు నటరాజ్ మాస్టర్ భలే నచ్చుతాడు, హౌస్లో కానీ బయట కానీ యాడైనా. కొన్ని డైలాగులు కొంచెం ఓవర్గా పులి మేక అడవిలో ఆట ఇట్లాంటివి ఉంటాయి, కానీ ఆయన థాట్ ప్రాసెస్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఏమైందిరా అంటే నటరాజ్ మాస్టర్ ఏమని చెప్పినాడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడే తీసుకోవాలి, ఇక్కడ ఎవరు ఆపర్చునిటీ వాళ్ళే తీసుకోవాలి, అయిపోయిన తర్వాత అయిపోయింది కదా అని చెప్పేసి మాట్లాడకూడదు అని చెప్పేసి నటరాజ్ మాస్టర్ మాట్లాడతాడు. దాని తర్వాత ఆఫ్టర్ దిస్ వాళ్ళు ఒక ఇది కూడా పెడతారు కదా, అక్కడ కూడా స్నాప్ కాల్, అక్కడ కూడా నటరాజ్ మాస్టర్ చెప్తాడనమాట, ఆపర్చునిటీ అనేది అందరికీ రాదు, వచ్చినప్పుడే తీసుకోవాలనేసి. సరే బా, వీళ్ళు నిజంగానే టాస్క్ పేపర్ చదివేటప్పుడు లేరు.
మిగిలిన గ్రూప్స్ అంతా ఫామ్ అయ్యేటప్పుడు ఈ మహేష్ శాండ్రా నిజంగానే ఆడే ఉన్నప్పుడు గట్టిగా ఫైట్ చేసి ఉండొచ్చు కదా. అయిపోయిన తర్వాత నాకు 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి, నన్ను మీరు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి తర్వాత వచ్చి క్వశ్చన్ చేసేసి తర్వాత గొడవ పడే బదులు అక్కడే గొడవ పడి నన్ను ఎవరో ఒకటి తీసుకోండి అంటే ఒకటి తీసుకుంటారులే, అది సెకండరీ మ్యాటర్, కానీ తీసుకోండి అనేసి ఒక మాట గట్టిగా అడుగుండొచ్చు కదా. సో ఈయన సైడ్ ఏం మిస్టేక్స్ లేకుండా ఉండేది. సో ఆయన అడగలేదు, సర్లే మీకు నేనంటే ఇష్టం లేదా, మాతో ఎవరు ఆడాలంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదా, ఇట్స్ ఓకే అనేసి వదిలేస్తున్నాడు. నో, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను బిగ్ బాస్ హౌస్లో కూడా అదే చెప్పున్నాను, గ్రాప్ ది ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి డోర్ ముందర కూర్చొని వెయిట్ చేస్తుంది కదా, డోర్ తీసి బయటికి పోయి ఆపర్చునిటీలు ఎత్తుకోవాలి, అది మ్యాటర్. ఏమి దేవుడా నాకు ఇంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేసి ఎట్టా, అందుకే సో బేసిక్గా నాకు ఈక్వల్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్ రానా నా లైఫ్లోకి, అందుకే కాంపాటబిలిటీ లేదేమో. మేబీ ఉన్నారా అని డౌట్, ఉండేవాళ్ళు చచ్చిపోయినారు ఎప్పుడో. ఐన్స్టీన్ సుత్తి అక్కడ ఇక్కడే ఐన్స్టీన్ గురించి మాట్లాడతాను, నీకు అసలు బుద్ధి ఉందా అంటారేమో. ఈరోజు గీతాంజలి సినిమా చూద్దాం అనుకున్నా, ఎంతవరకు చూడాలి నేను గీతాంజలి సినిమా. సడన్గా ఎందుకు గుర్తొచ్చింది, ఐన్స్టీన్ గుర్తొచ్చి, గుర్తొచ్చింది చెప్తాను చూడండి. ఐన్స్టీన్ గుర్తొచ్చి ఒకసారి ఐన్స్టీన్ ఫోటోనో ఏదో థామస్ ఆల్వా ఎడిసన్ ఫోటో పెడితేనో అమర్ వచ్చి శివుడు అన్నాడు, అది గుర్తొచ్చి అక్కడి నుంచి నాగార్జున గారు గుర్తొచ్చి, నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్ అనేసి గుర్తొచ్చి, అక్కడి నుంచి నాగార్జున గారి గీతాంజలి సినిమా అని గుర్తొచ్చి, గీతాంజలి సినిమా మధ్యాహ్నం స్టార్టింగ్ ఒక పాట అయిపోయింది, ఆ పాట అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేస్తున్నాను, అది వరకు గుర్తొచ్చింది. చూస్తున్నారా, నేను నీతో మాట్లాడుతుంటే నా బ్రెయిన్ ఎంత వర్క్ అవుతుందంటే, అది చెప్తాను కదా, మన ఐక్యూ లెవెల్ నాకు యాక్చువల్లీ హైయెస్ట్ ఐక్యూ ఉంది. ఈ సుత్తి అంతే ఎందుకు, సుత్తాడా ఈడే అట్లా నేను డైవర్ట్ అయిపోతూ ఉంటాను అప్పుడు, మీరు నన్ను దారిలోకి తీసుకొని రావాలా. ఓకే, దాని తర్వాత శాండ్రా వచ్చి అందరూ లేనప్పుడు మీరందరూ ఎందుకు డిసైడ్ చేశారు అనేసి అన్నప్పుడు, అప్పుడు అంజలి అని ఇంకొకటి ఏం అడిగినారంటే, మిమ్మల్ని చూస్ చేసుకున్న దానికి ఏ టీం హ్యాపీగా ఉంది అనేసి మీకు అనిపిస్తుంది అనేసి అంటే, వీళ్ళు వచ్చి అంజలి పవన్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనేసి అన్నారు. అంజలి అక్క ఒక పాయింట్ చెప్పింది, ప్రాపర్ పాయింట్. ఏమని చెప్పిందంటే, వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి ఇప్పటివరకు బయటికి రావట్లేదు, వాళ్ళ కంఫర్ట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, ఇంకా మేము ఏం కన్సిడర్ చేస్తాం, ఒకవేళ వాళ్ళు వచ్చి ఉంటే కూడా మేము వాళ్ళని కన్సిడర్ చేసి ఉండము అనేసి అనింది. దట్ ఈస్ సో ట్రూ. నిజంగానే నువ్వు వచ్చి ఎవరితో మాట్లాడకుండా ఏమీ లేకుండా నిన్ను మా టీంలో తీసుకోవాలంటే నీకు ఏం స్ట్రెంత్ ఉందనేసి తీసుకోవాలా. ఆ ముందు రోజు కూడా ఏదో టాస్క్ వచ్చింది, డస్ట్ అలర్జీ ఉంది, అది అలర్జీ ఉంది అని చెప్పేసి వాళ్ళు వీక్ అయిపోయేసి ఆ దాంట్లో కూడా లాస్ట్ చెప్పినారు. సో ఎవరైనా కొంచెం ఫ్లెక్స్ ఉంటే వాళ్ళని తీసుకోవాలనేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత బొక్క పడినా ఎంత కేసు పడినా కూడా శ్రీశాంత్ భయంకరంగా బౌలింగ్ చేస్తాడు. శ్రీశాంత్ని తీసుకోవాలనుకుంటారు కానీ ఎవరో తొపేరా వచ్చేసి నేను బౌలింగ్ చేస్తా అంటే తీసుకుంటారా? నాతో బాండ్ ఉంటే మాత్రం. నాతో బాండ్ ఉన్నా కూడా శ్రీశాంత్ బౌలింగ్ బాగా వేస్తాడు, నెక్స్ట్ వచ్చేది క్రికెట్ టాస్క్ అయితే శ్రీశాంత్ని తీసుకుంటారు కానీ నన్ను ఎవరు కన్సిడర్ చేస్తారు. సో దట్స్ వేర్ ఇట్ మ్యాటర్స్. అన్నీ బొక్కలే. ఒక ప్రాపర్ అసలు ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో ఏం స్ట్రెంత్ కూడా వీళ్ళకి తెలియనప్పుడు ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? బాండింగ్ ఉంటే అన్నా కూడా తీసుకుంటారేమో. సరే స్ట్రెంత్ లేకపోయినా ఏమి లేకపోయినా సరే బాండింగ్ ఉంది కదా అనేసి తీసుకుంటారేమో. ఏమి లేకుండా ఎందుకు తీసుకుంటారు? ఆ పాయింట్ కరెక్ట్ అంజలికి చెప్పింది. దాని తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళే తీసుకుంటారు. సో వీళ్ళు ఏం రా అంటే లెఫ్ట్ అవుట్ అయిపోయినారు కాబట్టి వీళ్ళకి ఒక పవర్ ఇచ్చినారు అనమాట. లవ్ బాంబో ఏదో ఇచ్చినారు, ఎవరు ఫస్ట్ పోయి టాస్క్ చేయాలనేసి. ఆ టాస్క్ నిజంగానే చాలా కష్టమైన టాస్క్. చూసేదానికి అట్లా అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి గుడ్డు పెట్టే కూడా తెలుస్తుంది నొప్పి. సో వాళ్ళకి ఆ టాస్క్ చేసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఆ టాస్క్ ఎట్లా అంటే ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ లెవెల్లో ఉండే ఎక్స్పీరియన్స్ సెకండ్ లెవెల్కి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, సెకండ్ లెవెల్లో ఉండే ఎక్స్పీరియన్స్ థర్డ్ లెవెల్లో ఇంప్రూవ్ అవుతుంది. అట్లా ఏదైనా సరే ఎక్స్పీరియన్స్తో మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎవరైనా ఆడేది చూస్తే ఆ టాస్క్లో ఉండే లొసుకులు ఏమి, మనం ఏ స్ట్రాటజీస్ వేయచ్చు, ఏ స్ట్రాటజీస్ వేస్తే బొక్క పడుతుందని చెప్పేసి ముందే తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎవరు పోయినా వాళ్ళకి బొక్కే. సో ఫస్ట్ ఈ మహేష్ శాండ్రా వచ్చి అంజలి పవన్ని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ ఒక రైవలరీ జరిగింది కాబట్టి మేము మీతో మాట్లాడుతూ ఉంటే కూడా మేము మిమ్మల్ని తీసుకోమని చెప్పేసి అంజలికి చెప్పింది స్ట్రైట్ ఫార్వర్డ్గా. అది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు వచ్చి ఫస్ట్ వీళ్ళనే పంపించినారు. వీళ్ళు పంపించే లోపల వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినారు. బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఫస్ట్ ఇద్దరు మధ్యలో బాల్ పెట్టుకొని నేరుగా పోయి బాల్ పగలగొట్టాలా. దాని తర్వాత కళ్ళకు గంతలు కట్టేసి ఉంటారు. ఒక నారో కార్డ్బోర్డ్ బాక్స్ ఒకటి పెట్టేసి ఆ లేన్ మీద నడవాలా. దాని తర్వాత లాస్ట్లో ఒక పజిల్ ఉండింది, అది కూడా కళ్ళకు గంతలు కట్టుకొని చేయాలా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. యాక్చువల్లీ చూసేదానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ. So you need brains, you need coordination, you need to listen properly to the opponent, to your partner. So all these things are included. Anta mottam anni mix ayyindannamata. It should be a team task. Adantha mix ayi undala. Atanti andariki యాడ్ వస్తుంది కాబట్టి వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినారు. దాని తర్వాత నెక్స్ట్ ఊరు గెలిచినారంటే ప్రేమ్ పురుగులు టీం గెలిచినారు అనమాట. సో వాళ్ళు చాలా ఫాస్ట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ నాకు ఇక్కడ ఎవరి స్ట్రాటజీ నచ్చిందంటే అందరికంటే నిజంగా చెప్తానా, నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళిద్దరు స్ట్రాటజీ నాకు బాగా నచ్చింది. నటరాజ్ మాస్టర్ చాలా బ్రెయిన్ అనేసి అనిపిస్తుంది. పజిల్
1-3 2-3 ఇట్లా పెట్టు అట్లా పెట్టు అనేసి చెప్పకుండా మొత్తం ఫస్ట్ అని బాక్సులు తీసేసి అని చెప్పేసి ఒక్కొక్కటి బాక్స్ ఎక్కడ పెట్టాలని చెప్పేసి ఆయన పేపర్ ఇచ్చిన కార్లో చూసి ఆ పజిల్ నీతో ఒక చెప్తా ఉన్నాడు. దట్ ఇస్ సో నైస్. అది నాకు చాలా బ్రెయినీగా అనిపించింది. దట్ ఇస్ రియలీ నైస్. ఓకే, దాని తర్వాత ఫస్ట్ టీం డిస్క్వాలిఫై అయిపోయింది కదా. టీం డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ధర్మం గెలిచింది అని చెప్పేసి అన్నాడు మహేష్. సో ధర్మం ఏంటి అంటే వీళ్ళని తీసుకోకపోతే అది అధర్మమా? అది ఎట్లా అధర్మం అవుతుంది? ఆయన సరే గురికించకు దాని తక్కెందుకు నలుపులు తెలియదంట. బూతు 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 బూతు. నేను నా ఫ్రెండ్స్తో ఎట్ట మాట్లాడతాను, మీతో కూడా అట్టే మాట్లాడతాను. ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ గైస్. అది జడ్జ్ చేసుకుని నేనేం మాట్లాడినా జడ్జ్ చేస్తారు. నేనేం మాట్లాడినా కాంట్రవర్సీ, ఏమి చేసినా కాంట్రవర్సీ అంటే గుర్తొచ్చింది. మళ్ళీ పోవాలి తిరుమలకి. నన్ను ఎందుకురా మీరంతా ఇట్లా కాంట్రవర్సీలు ఇరికిస్తూ ఉన్నారు? తోటి బిగ్ బాస్ రివ్యూవర్స్ నేను కాంట్రవర్సీలు ఇరికిచ్చి నేను జీవితం సంగనాకి పోవాలనుకుంటా ఉన్నారా? అది ఎప్పుడో నాకు కొమ్మైంది. మీరు ఇంకేం కొత్తగా వచ్చి నాకు ఇచ్చాల్సిన పనిలే. ఓకే, ఏం చెప్తున్నాను చూసినారా? ఏదో చెప్తా ఉండి టక్కని డైవర్ట్ అయిపోతూ ఉంటాను. నాకు సంబంధం లేకుండా ఏం చెప్తాను నేను? నలుపు తెలియదంట. సో వీళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళని తీసుకోకపోతే అధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది అనేసి అంట. అప్పుడు శ్రీముఖి ఇంకొంచెం వెలిగించేదానికి కర్మ రిటర్న్స్ అనేసి మీకు అనిపించింది అంటే కన్ఫామ్గా కర్మ రిటర్న్ అయింది అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి ఆయన మహేష్ చెప్పినాడు. చెప్పిన తర్వాత వెంటనే సిద్ధు వచ్చి కర్మ అది ఇది అని చెప్పేసి పెద్ద మాటలంతా మాట్లాడద్దండి అని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఏం తెలుసా, ఈ మధ్యలో ఫస్ట్ వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము అని మహేష్ శాండ్రా చెప్పిన వెంటనే వీళ్ళందరూ లోపల మండిపోతూ ఉంటే కూడా బయట ఎస్ అని చెప్పేసి బిల్డప్లు కొట్టినారు. అంతొద్దు, అంత లెవెల్ వద్దు, కొంచెం తగ్గించుకోవచ్చు కదా అని చెప్దాం అనిపించింది. ఎందుకంటే బొక్కపడిపోతున్నాను ఆల్రెడీ ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. వాళ్ళు ఫస్ట్ మేమే వెళ్దాం అనుకున్నాము, వాళ్ళు మా పేరే చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు వీళ్ళని పంపించిన దానికి వీళ్ళేం డౌన్గా ఫీల్ అవ్వట్లేదు, లోగా ఫీల్ అవ్వట్లేదు అనే ఒక పాయింట్తో కొంచెం అతి చేసినట్టు అనిపించింది. ఓకే, దాని తర్వాత ఇంకేముందబ్బా, మొత్తం అయిపోయింది. మిగిలిన ఇద్దరు టీమ్స్ ఆడినారు. దాంట్లో అందరికంటే ఫాస్ట్గా ఆడింది వచ్చేసి ప్రేమ పురుగులు. వాళ్ళు 13 నిమిషాలు తీసుకుంటే ఇంకొక టీం 16 నిమిషాలు తీసుకున్నారు. ప్రేమ అంటే ఇదేనా 16 నిమిషాలు తీసుకున్నారు. ఆ ప్రేమ పౌరాలు పోయినట్టు ప్రేమ పోరాటం వాళ్ళు పుడిచినారు. సో వాళ్ళు పోయినారనమాట. సో దాని తర్వాత ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మహేష్కి పవన్కి పెద్ద గొడవ. నువ్వు కావాలనే మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని చూస్ చేసుకొని మమ్మల్ని ఇట్లా పంపించినావు అని చెప్పేసి ఆయన పవన్ వచ్చేసి మహేష్తో గొడవ వేస్తాను ఉన్నాడు అనమాట. ఎందుకు పంపిడు? ఇక్కడ మహేష్ దగ్గర కూడా పాయింట్ ఉంది. వాళ్ళు రాకపోయేది వాళ్ళు తప్పు, కానీ ఒకరితో గొడవ అయినప్పుడు మిగిలిన 3 టీమ్స్లో ఉండే వాళ్ళలో ఈ టీం వాళ్ళతోనే ఫస్ట్ గొడవ అయింది. ఆ టీం వాళ్ళతో గొడవ అయినప్పుడు ఆ టీం వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వాలి, ఆ టీం వాళ్ళకి మంచి జరగాలి, ఆ టీం వాళ్ళకి స్ట్రాటజీస్ తెలియాలని చెప్పేసి ఎవరు అనుకుంటారు? ఒక మనిషి అయిన తర్వాత ఎవరైనా సరే నాకు ఇప్పుడు ఒకరితో ప్రాబ్లం ఉందంటే నేను వాళ్ళనే చూస్ చేసుకుంటా. ఇప్పుడు నాకు ఫస్ట్ వీక్లో ఇనాయతో ప్రాబ్లం ఉండింది. ఎందుకంటే ఆ గొడవ అది చూసినావా, వాష్రూమ్లో జుట్టు ఎత్తలేదనేసి అంటే నేను అందరు ఎత్తినారా అని అందరూ అడుగుతాను. బికాస్ కొంచెం ఓసిడీ ఇష్యూస్, వాటర్ పోవట్లేదు చూడు. అది ఆ ఇష్యూ నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. నన్ను అందరు తప్పుగా అనుకున్నారు ఫస్ట్ వీక్లో. క్లియర్గా చెప్తా, ఎవరితో ఎవరికి సంబంధం లేదు, ఎవరికి ఫ్రెండ్స్ కాదు, ఎవరు జుట్టు ఎత్తాల్సిన పనిలే. అది ఏం జుట్టో మనకు తెలీదు. సో వాష్రూమ్లో వాటర్ అంతా క్లాగ్ అయిపోయింది మూలకి. నేను స్నానం చేసిన దానికి పోతే ఆ వాటర్ అంతా మూల క్లాగ్ అయిపోతే సోప్ అంతా అట్లా నొరగ అంతా ఒక మూలకి అయిపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఎవరు స్నానం చేస్తే వాళ్ళు అక్కడ మూల కంటిన జుట్టు వాళ్ళే ఎత్తేయండి అని ఒక పాయింట్లో నేను అందరిని అడుగుతా ఉన్నా ఎవరు స్నానం చేస్తున్నారనేసి. ఎందుకంటే అదే తెల్లారితో ఫస్ట్ డే ఒకరో ఇద్దరు స్నానం చేస్తున్నారా, ఒకరో ఇద్దరు ఎవరైనా మనకు తెలియదు. సో పెద్ద జుట్టు ఉంది కాబట్టి ఈ నాయ నువ్వు తీసినావు అనేసి అడిగితే మీరు ఎలా చెప్తారు అని చెప్పి పోతే కదా నాన్న నేను కాదు నిన్ను అందరిని అడుగుతాను అనే పాయింట్లో. అప్పుడు స్టార్టింగ్లో మనల్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ఫస్ట్ వీక్లో నా ఎపిసోడ్లు చూస్తే నాకు అని మూతి మీద చూసుకోవాలనిపించింది. సో అది గొడవ. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు వచ్చింది, ఏం మ్యాటర్ చెప్తాను మర్చిపోయినా. సో పవన్కి మహేష్కి ఏదో గొడవ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నాకు ఒక టాస్క్ వచ్చి మీకోసం ఒకరు సేవలు చేయాలి అనేసి చూస్ చేసుకోవాలనేసి అంటే నాకు ఎవరితో గొడవ జరగలేదు. నాకు గొడవ జరిగింది ఇనాయాతో, కాబట్టి నేను ఇనాయనే చూస్ చేసుకున్నాను. ఇనాయా జుట్టు ఎత్తుకోరా, చేయబట్టు, నిమ్మకాయ నీళ్ళు కలుపుకోనరా అని చెప్పేసి నా పిల్లనే సతాయిస్తున్నా. సో ఆబ్వియస్లీ మహేష్కి అంజలి పవన్కి గొడవ అయినప్పుడు ఆ టీం వాళ్ళనే చూస్ చేసుకుంటుంది. దీని మధ్యలో అంజలి పవన్ పేరు చెప్పేసి ఆ టీం వాళ్ళు మేము రాలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేసి అంటే మధ్యలో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ వచ్చి ఈ టీంలో నేను కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాను, మీరు నన్ను కూడా అన్నారా, నేను అలా చెప్పలేదు, నన్ను వాళ్ళు చూస్ చేసుకున్నాను, నేను వాళ్ళు చూస్ చేసుకోలేదు అని చెప్పేసి కళ్యాణ్ వచ్చేసి తన మాట్లాడుతున్నాడు. సో ప్రతి పాయింట్లో ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్ ఇస్ మై ఫ్రెండ్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని రివ్యూస్ చేసి ఏమవుతుందో అర్థం కావట్లేదు. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ కళ్యాణ్
ఇన్వాల్వ్మెంట్ లేని చోటు కూడా ఇన్వాల్వ్ అయ్యి గొడవ వేసుకుంటున్నాడేమో అనే పాయింట్ నాకైతే అనిపించింది. అవసరం లేదేమో అనేసి అనిపించింది. ఇక్కడ కూడా పవన్కి మహేష్కి గొడవ జరుగుతుంది. మీరు మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ టార్గెట్ చేస్తారు. గొడవ అయింది మీతోనే కాబట్టి, మిగతా వాళ్ళతో గొడవ లేదు కాబట్టి ఫస్ట్ వాళ్ళని ఎందుకు పంపిస్తారు, వీళ్ళని పంపిస్తారు. సో ఆ విషయంలో గొడవ వేసుకుంటూ ఉంటే మధ్యలో కళ్యాణ్ వచ్చేసి పవన్ని తీసుకెళ్ళిపోయేసి మూలకు పెట్టి, అన్న ఆగు, నో డోంట్ రైజ్ యువర్ వాయిస్, వద్దు ఏం మాట్లాడుకు, మనము టాస్క్లో చూపిద్దాం, ఇంకా 40 రోజులు ఉంది కదా టాస్క్లో చూపిద్దాం, తడా బస్తీ మే సవాల్, టాస్క్లో చూపిద్దాం అని చెప్పేసి తొడగొట్టినాడు. అక్కడ తొడగట్టేంత అవసరం లేదేమో అనే పాయింట్ అనిపించింది. హీ ఈజ్ షార్ట్ టెంపర్డ్, బట్ అంత తొడగొట్టి చూస్తున్నాం, టాస్క్లు చూస్తున్నాం, ఏమైనా సై సినిమా చూసినట్టుంది, పంతం 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 నీదా నాదా సై చిక్ 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 అనేసి అంత వద్దేమో అనిపించింది. బయటకు వస్తే వాళ్ళతో కూడా నేరుగా చెప్తానేమో, బా ఏం చేయాలరా దేవుడా, ఫ్రెండ్స్ అయిపోయినారు. ఫ్రెండ్స్ అంటే ఊరికే ఫ్రెండ్స్ కూడా కాదు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి నేను అంత ప్రాపర్గా రివ్యూస్ ఇవ్వలేకపోతున్నా, కొంచెం టైం పడుతుందేమో. జుట్టు అడ్జస్ట్ చేసుకుంటానే ఉంటావా అంటే అది నా మూతిలో కొడుతుంది. నేను ఆ మూతిలో కొడితే మీరు నా అందమైన కళ్ళని చూడలేరు కదా, అందుకని జుట్టు పైకి ఎత్తాను. ఓకే, తర్వాత ఏమైంది, ఇక్కడ ఇంకోటి, మేము ఓడిపోయిన తర్వాత ఈయన మహేష్ డ్యాన్స్ వేసినాడంట. ఎప్పుడు డ్యాన్స్ వేసినాడో నాకు తెలీదు. ఆ బిట్ కూడా కట్ చేసినారేమో నాకు తెలీదు, లేకపోతే స్టార్టింగ్లోనే డ్యాన్స్ వేసినారా అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంటే చూపించలే. బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసి మేము ఓడిపోతే మీరు డ్యాన్స్ వేస్తున్నారని చెప్పేసి మహేష్తో అంటుంటే, లేదు నాకు కాళ్ళ నొప్పులు వచ్చి డ్యాన్స్ వేస్తున్నాను అనేసి అన్నాడు. కాళ్ళ నొప్పులు వస్తే ఎవరు మా డ్యాన్స్ వేసేది, కాళ్ళు పట్టుకుని ఒత్తుకుంటారు. కానీ ఆయన నాకు కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు డ్యాన్స్ వేసే అలవాటు, అందుకని డ్యాన్స్ వేస్తున్నాను, మీరు ఓడిపోయిన దానికి కాదు, వాళ్ళు గెలిచిన దానికి కాదు అని చెప్పేస్తున్నాడు. డ్యాన్స్ వేసిన దానికి వీళ్ళు కాలింది. ఒకవేళ ఆయన కాళ్ళ నొప్పులతోనే డ్యాన్స్ వేసి ఉన్నా అది నమ్మే సఖ్యంగా లేకపోయినా కూడా, ఒకవేళ ఆయన కాళ్ళ నొప్పులతోనే డ్యాన్స్ వేసినా కూడా, ఒకరు ఓడిపోయినప్పుడు డ్యాన్స్ వేస్తున్నారంటే మేము ఓడిపోయినాడు కాబట్టి మీరు డ్యాన్స్ వేస్తున్నారనేసి ఎవరైనా మాట్లాడతారు. దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. సో అనేసి చెప్తా ఉన్నాను అనమాట. దాని తర్వాత సిద్ధుకి సోనియాకి ఒక గొడవ. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సోనియా గంతలు కట్టుకొని పజిల్ పెట్టేటప్పుడు సిద్ధు చెప్తున్నాడు 3-1లో పెట్టు, ఇది 3-2లో పెట్టు అనేసి. అంటే మొత్తం ట్విస్ట్ అయిపోయినాయి అనమాట. ఒక స్క్వేర్ పండబెట్టి రొటేట్ అయిపోయేసి ఫ్లిప్ అయిపోయేసి అట్లంతా ఉంది. సో అమ్మ ఇంకా బిస్కెట్ అనేసి అన్నాడు. సో సోనియా ఆ పాయింట్ మీద ఏం చెప్తా ఉందంటే, నీకు గెలవాలనే జీలే లేదు అనేసి చెప్పిందంట సిద్ధుతో. తర్వాత సిద్ధు వచ్చి నువ్వు గెలవాలనే జీల్ లేదు అని చెప్పేసి నువ్వు నాతో ఎలా మాట్లాడతావు అంటే, ఆ బిట్టు కూడా చూపించలేదు ఎపిసోడ్లో ఆ బిట్టు చూపిస్తే కదా తను ఏ ఉద్దేశంతో అనిందో, వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారో అర్థమయ్యేది. సో ఇదే నేను చెప్పింది, ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. ఎడిటింగ్లో మొత్తం లేపేసి ఆ జీల్ అనే పాయింట్ ఎక్కడొచ్చింది అర్థం కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థమవుతుంది. ఒక గొడవ తర్వాత ఆఫ్టర్ గొడవ పోస్ట్ గొడవ కాన్వర్జేషన్ పెట్టినప్పుడు ఆ గొడవ కూడా పెడితే కొంచెం క్లారిటీ ఉంటుంది జనాలకి. అది పడకుండా ఎట్టా ఎడిటరు చూసుకోలేదమ్మా, బిగినర్ మిస్టేక్స్ చూసుకోండి కొంచెం. సో జీల్ లేదు అనేసి మాట్లాడిందంట. ఆబ్వియస్లీ ఎవరికైనా ఓడిపోతున్నాము అనేసి అన్నప్పుడు, అది పార్ట్నర్ అయినప్పుడు, బయట వాళ్ళు ఎవరైనా ఆ బిస్కెట్లే లైట్లే అనేసి అనేది వేరు. ఒక పార్ట్నర్ అయినప్పుడు ఓడిపోతా ఉన్నాము అనేసి తెలిసినప్పుడు డౌన్ అవ్వకుండా, అమ్మ నువ్వు పెట్టగలవు, చెయ్యి అమ్మ, కొంచెం కాన్సన్ట్రేట్ చేయమ్మా అనేసి చెప్తే ఎలా ఉంటుంది. సిద్ధు దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. సిద్ధు సోనియా వచ్చేసి ఆకాశంలో మేడలు కడతా ఉంటే సిద్ధు వెళ్ళి దాన్ని కూల్ చేస్తూ ఉంటాడు అనమాట. సో వాళ్ళిద్దరు అది చాలా చిన్న మైన్యూట్ థింగ్, బట్ చూసేదానికి ఒక జడ్జ్మెంట్ పాస్ చేయాలి కాబట్టి నేను ఒక రివ్యూవర్గా ఐమ్ జస్ట్ రివ్యూవింగ్ ద సిచ్యువేషన్. సో సిద్ధు సోనియాకి కొంచెం బూస్ట్ ఇస్తే బాగుంటుంది. ఈ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఇప్పుడు ఒక సినిమా చూసి అమ్మ ఫ్లాప్ అయిపోయిందమ్మా సినిమా, బా దరిద్రంగా ఉంది అని చెప్పేది ఎట్లుంటుంది. ఈ సినిమా పోయిందిలేమ్మా, ఇంకో సినిమా తీసుకోవచ్చులే, నీకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేది ఎట్లుంటుంది. సో బోత్ ఆర్ మోటివేషన్స్ ఓన్లీ, వన్ ఈస్ డీమోటివేటింగ్ అండ్ అదర్ వన్ ఈస్ మోటివేటింగ్. ఇట్ ఇస్ లైక్ దాట్. సో పార్ట్నర్ అనే వాళ్ళు సపోర్టివ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సోనియా సిద్ధుకు ఒక చిన్న గొడవ జరిగింది. దాని తర్వాత పాయింట్స్, ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 25, సెకండ్ గెలిచిన వాళ్ళకి 20, థర్డ్ గెలిచిన వాళ్ళకి 15 అన్నారు. సో వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినారు కాబట్టి వాళ్ళ పాయింట్స్ స్కోర్ బోర్డ్లో పాయింట్స్ మార్చేయాలనేసి అనుకున్నారు. ఇది కూడా ఎందుకు పెట్టినారు తెలుసా, ఫస్ట్ టీమ్కి 25 పాయింట్స్ ఇచ్చినారు, సెకండ్ టీమ్కి యాక్చువల్లీ 15 పాయింట్సే ఇవ్వాలి. 15 పాయింట్స్ ఇస్తే ఈక్వల్గా షేర్ చేసుకోవచ్చు అనేసి. అంటే ఇప్పుడు 3 టీమ్స్ ఉన్నారు కదా, 3 టీమ్స్లో మూడు గ్రూప్స్లో 3 డిఫరెంట్ టీమ్స్ ఉన్నారు కదా. సో ఈ 2 టీమ్స్లో 3 గ్రూప్స్, 3 కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన 25 పాయింట్స్ని షేర్ చేసుకోవాలి అనేసి అన్నారు. అది ఓకే. తర్వాత 15 పాయింట్స్ ఉంది కదా సెకండ్ వాళ్ళకి, 15 పాయింట్స్ని ఈక్వల్గా షేర్ చేసుకోవచ్చు కదా. 3 కపుల్స్ ఉన్నారు, 5 పాయింట్స్ ఈచ్ అనేసి ఇచ్చేసుకుంటే అయిపోతుంది. సో వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ జరగవు కాబట్టి వాళ్ళ మధ్యలో డిస్కషన్ జరగాలి, వాళ్ళ మధ్యలో గొడవలు ఎట్ట పెట్టాలా అని చెప్పేసి టీం వాళ్ళందరూ ఆలోచించి ఆ 15 పాయింట్స్ని కాస్త 20 పాయింట్స్గా చేసి 20 పాయింట్స్ మీ మధ్యలో డివైడ్ చేసుకోండి అన్నారు. 20 పాయింట్స్ అంటే ఈక్వల్గా ఇట్స్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3 కదా. సో అందుకని మీరు షేర్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ మధ్యలో గొడవ పెట్టేస్తాము అనేసి అనుకున్నారు. బట్ వాళ్ళు కొంచెం సామరస్యంగా యానివర్సరీనో ఇదేనో 10 పాయింట్లు ఇచ్చుకుంటే అట్లా షేర్ చేసుకుంటూ ఉన్నారు. థర్డ్ వాళ్ళకి 5 పాయింట్స్ ఇచ్చినారు. ఆ 5 పాయింట్స్ని అంజలి పవన్ వదిలేసుకొని మిగతా వాళ్ళు ఒకరు 2 పాయింట్లు, ఒకరు 3 పాయింట్లు తీసుకున్నారు అనమాట. అది జరిగింది. సో హైయెస్ట్ పాయింట్స్ ఉండే వాళ్ళు డేట్కి వెళ్ళాలి.
ఆ డేట్లో ఏం జరిగిందనేసి తర్వాత చెప్తా. ఈ లోపల ఈయన మహేష్ తట్టుకోలేక ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఆయనకి 0 పాయింట్స్ 0 బాండ్ పాయింట్స్ ప్లస్ ఆల్రెడీ ఒక గొడవ జరుగుతూ ఉంది. సో ఆయన ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అబ్బాయిలు అనే వాళ్ళు ఎమోషనల్ అవ్వకూడదు అనే రూలే లేదు. కానీ ఇంత చిన్నదానికే ఎమోషనల్ అయితే, చిన్న టాస్క్, ఇట్స్ అ బేసిక్ టాస్క్, బేసిక్ గొడవ, ఇట్స్ నాట్ ఈవెన్ అ బిగ్ గొడవ, ఇట్స్ నాట్ ఈవెన్ అ నామినేషన్. సో ఇంత చిన్నదానికే అంత ఏడుస్తూ ఉంటే, చాలాసేపు ఏడ్చినాడు ఆయన ఏడుస్తుంటే సాండ్రా కూడా వెళ్ళి నువ్వు ఏడవకమ్మా ప్లీజ్ అమ్మా నాకు కూడా ఏడుపు వస్తుంది అనేసి చెప్పి, సో అంత చిన్నదానికి అంత ఎమోషనల్ అయిపోయిన ఆయన ఇంకా పెద్ద పెద్దవి ఏం తట్టుకుంటాడు, లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి తట్టుకోవాల్సినవి అనే పాయింట్ వచ్చింది. కొంతమంది అలా సెన్సిటివ్గా ఉంటారు అబ్బాయిల్లో కూడా. ఐ డోంట్ జడ్జ్ హిస్ ఎమోషన్స్, బట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందేమో అనేసి అనిపించింది. అది తర్వాత కళ్యాణ్తో వచ్చేసి బో సారీ బ్రో అంటే, సారీ అవసరం లేదు బ్రో, ఇంకా 40 రోజులు నేను టాస్క్లు చూసుకుందాము, నేనేమైనా మీరు తప్పుగా మాట్లాడాను అంటే, పిచ్చిగానే కదా మాట్లాడారు బ్రో మీరు కిచెన్లో అన్నాడు. నిజంగానే కళ్యాణ్ ఏదో పిచ్చిగా తోట కొట్టుకుంటా 40 రోజులు ఉంది కదా చూసుకుందాం నాకు రేవంత్ మాట్లాడినట్టు ఉండింది, అది చూసుకుందాం అనేసి చెప్పినాడు అనమాట. అది జరిగింది మ్యాటర్. దాని తర్వాత ఆసియా నూకరాజు ఇద్దరు డేట్కి వెళ్ళారు. సో ఆసియా నూకరాజు డేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్, ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన ఒక కాన్వర్జేషన్, I just thought it is a very bad example to the society. Probably they're not much educated, they're not much emotionally mature, they're not much emotionally intelligent, and they don't know how to analyze things. Probably this is the thing. కానీ ఈ లవ్ గురు పిలిచి లీస్ట్ ఇద్దరిలో ఉండే వాళ్ళకి థెరపీ ఇచ్చినాడు, మంచి థెరపీ ఇచ్చినాడు. మీలో ఏంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఒకరికొకరు ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. బాగానే ఉండింది థెరపీ, లవ్ థెరపీ ఏదో సైకాలజిస్ట్ దగ్గర బేస్ వచ్చినట్టు ఉండింది. ఓకే, దానివల్ల చూసే వాళ్ళకు కూడా కొంచెం ఏమన్నా మార్చుకోవచ్చు అనే పాయింట్లో ఉండొచ్చు అనమాట. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ మోటివేషన్ ఫర్ పీపుల్. సో లవ్ గురు చెప్పిన మాటలు ఎవరైనా మీ కపుల్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు కూడా సాల్వ్ చేసుకోండి. సో తర్వాత ఏంటంటే ఆసియా నూకరాజు డేట్కి వెళ్ళినప్పుడు ఆసియా వచ్చి, నీకు నేనంటే నువ్వు ఎందుకు ఇష్టం అనేసి నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు, నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో నాకు నిజంగా తెలియదు, కానీ నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నా నూకరాజే కదా అనేసి నేను అనుకుంటాను, ఐ లవ్ యూ సో మచ్ అనేసి అంటుంది. ఒక ప్రేమలో చెప్పడం ఓకే, బట్ కొట్టినా తిట్టినా అనే పాయింట్, అండ్ ఆల్రెడీ ఒకసారి నూకరాజు లేకపోతే నేను చచ్చిపోతా అనే పాయింట్, దాన్ని చూసి మీరు ఎవ్వరు ఇన్స్పైర్ అవ్వకండి. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఒక మనిషికి మన మీద రైట్ ఉండేటప్పుడు తిట్టచ్చు. కొట్టడం అంటే బాధేయకుండా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు చిన్న కొట్టడం ఈజ్ ఓకే, దట్ ఈస్ నాట్ అబ్యూజింగ్. కానీ గొడవైనప్పుడంతా, తప్పు చేసినప్పుడంతా కొట్టేదానికి అమ్మ నాయన కాదు. అమ్మ నాయన కొట్టచ్చు, మొగుడు కొట్టకూడదు, బాయ్ ఫ్రెండ్ కొట్టకూడదు అంటే అమ్మ నాయన చిన్న వయసులో కొడతారు. అది కూడా ఎందుకు కొడతారు, మొక్కయ్య వంగనిది మానయ్య వంగునా అనే పాయింట్లో కొడతారు. వాళ్ళు కొట్టే దాంట్లో కేర్ ఉంటుంది, వీళ్ళు కొట్టే దాంట్లో కోపం ఉంటుంది. ఇప్పుడు అమ్మ నాన్న పిల్లకాయలు కొట్టే దాంట్లో కోపం ఉండదు, కేరే ఉంటుంది. చెడిపోతా ఉన్నాడు పిల్లోడు అనేసి కేర్ ఉంటుంది. కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ కొట్టే దాంట్లో కోపం ఉంటుంది. కోపంతో కొట్టకూడదు, కేర్ కోసం కొట్టచ్చు. అది కూడా అమ్మ నాయన మాత్రమే కొట్టచ్చు, అది కూడా పిల్లప్పుడు కొట్టచ్చు. వయసు వచ్చిన తర్వాత ఎవరైనా కొడతారా? అఫ్కోర్స్ మా అమ్మ నన్ను కొడుతుంది, మా అమ్మ నన్ను కొట్టే దాంట్లో ఇంకా కేర్ ఉంది, ఎందుకంటే నేను ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాను నా జీవితంలో. బట్ దీనివల్ల ఏమైపోతుందంటే లాంగ్ రన్లో ఆలోచిస్తే అమ్మ నాయన ఎట్లున్నారో పిల్లకాయలు కూడా అట్లే తయారవుతారు. ఇప్పుడు అమ్మ నాయన, ఇప్పుడు నా కళ్ళ ముందు మా నాయన మా అమ్మని కొడతా ఉన్నాడు అనుకో, మా అన్న కూడా రేపు పొద్దున వాళ్ళ వైఫ్ని కొడతాడు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ ఎగ్జాంపుల్. అమ్మ నాయన్ని చూసి నేర్చుకుంటారు, రేపు పొద్దున నూకరాజు ఆసియాని చూసి వాళ్ళ పిల్లకాయలు నేర్చుకోవచ్చు. మా ఇంట్లో మా నాయన ఇప్పటివరకు నా 28 ఏళ్ళ చరిత్రలో మా అమ్మని కొట్టిందేలే. ఎప్పుడైనా వాళ్ళు గొడవ పడతాయి, ఇప్పుడు చంప మీద కొట్టుకున్నారేమో నాకు తెలియదు, కానీ మా ముందర పిల్లకాయల ముందర ఎప్పుడు అట్లా బిహేవ్ చేసిందే. అఫ్కోర్స్ గొడవ పడుతూ ఉంటారు, ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తూ ఉంటారు, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ కొట్టిందేలా. దిస్ ఫిజికల్ అబ్యూస్ ఇస్ నాట్ దేర్. ఫ్యామిలీ హిస్టరీలోనే ఫిజికల్ అబ్యూస్ లేదు. కాబట్టి పిల్లలందరూ కూడా అట్లే జనరేట్ అవుతూ ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. ఓకే, మా నాయన మా అమ్మని కొట్టలేదు, సో నేను కూడా కొట్టకూడదు అని ఒక పాయింట్లో. బట్ ఇలా కొట్టే దానివల్ల అది బ్యాడ్ ఎగ్జాంపుల్ టు సొసైటీ అనేసి అనిపించింది. అసలు నూకరాజు లేకపోతే ఆసియా సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అనేది ఏంది? మిగతా వాళ్ళు కూడా అట్లాంటి థాట్స్ వస్తాయి. మొన్న కూడా ఒక పిల్ల చచ్చిపోయింది మణికొండలో, ఒక పిల్ల చిత్రపురి కాలనీలో. ఆ అబ్బాయి 2 years రిలేషన్లో ఉన్నాడంటే, దాని తర్వాత వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయినాడని చెప్పేసి ఆ పిల్ల ఎంత అందంగా ఉందో, ఆ పిల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఆ పిల్ల ఒక ఇన్ఫ్లుయెన్సర్, మళ్ళీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. I didn't like all of those things. I just thought they're a bad example to the society. So ఈ లవ్ గురు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకి, ఆల్రెడీ ఎమోషనల్లీ మెచ్యూర్ ఉండే వాళ్ళకి ఒక థెరపీ ఇచ్చేదానికంటే వీళ్ళిద్దరికి థెరపీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది నూకరాజ్ ఆసియాకి. అండ్ సాండ్రా మహేష్కి ఇద్దరికి థెరపీ ఇస్తూ ఉంటే కొంచెం ఇట్ వాస్ రియల్లీ ఎమోషనల్. సాండ్రా ప్రాబబ్లీ షీస్ బీన్ త్రూ రిలేషన్షిప్ వేర్ షీ గాట్ చీటెడ్ ఆన్, అండ్ తనకి కొంచెం ఆ ట్రామా ఉంటుంది. సో వెన్ యూ హ్యావ్ అ బిగ్ ట్రామా ఇన్ లైఫ్ దట్ విల్ అఫెక్ట్ యూ ఫర్ లైఫ్. అది నేను ఒకడిని సినిమాలో మహేష్ బాబుకి ట్రామా అదే కళ వచ్చి జీవితాంతం ట్రామాటిక్ ఉంటుంది కదా. సో నాకు కూడా ఇప్పుడు నాకు ఫ్యూచర్లో నేను ఎంత ట్రామటైజ్ అయిపోయినంటే, నాకు ఫ్యూచర్లో ఒక రిలేషన్షిప్ అంటేనే ట్రామా.
బో వద్దురా బాబాయ్ అని ఎలాంటి ఒక ట్రామా అనమాట. అఫ్ కోర్స్ అందరూ ఒకేలాగా ఉండరు, దెర్ మైట్ బి డిఫరెంట్ ఇష్యూస్, దెర్ మైట్ బి డిఫరెంట్ పీపుల్, దెర్ మైట్ బి డిఫరెంట్ మైండ్ సెట్స్, బట్ స్టిల్ ఐఎమ్ ట్రామటైజ్డ్. ఐఎమ్ ఆల్రెడీ సో మచ్ ఆఫ్ I've been through so much of trauma in life. So I'm not ready to get into another relationship or other anything, whatever, other love situationship, whatever it is. అలా అయిపోయింది, మైండ్ ఫిక్స్ అయిపోయింది. వద్దురా బాబు వద్దు, రిలేషన్షిప్ వద్దు, గోల్ వద్దు, మగపిల్లకాయలు వద్దు, ఏం వద్దు అనేసి అనిపిస్తుంది. బట్ నా ఫ్రెండ్స్లో చాలా మంది దే టేక్ కేర్ ఆఫ్ దేర్ గర్ల్ ఫ్రెండ్స్ రియలీ వెల్, వాళ్ళ కోసం మారడం, వాళ్ళ కోసం చేయడం. దెర్ ఆర్ మెనీ థింగ్స్, బట్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. బట్ ఒకసారి ట్రామా ఉంటే అది అట్లే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లైక్ వైజ్ శాండ్రా కూడా ఫుల్ ట్రామటైజ్ అయిపోయింది అనుకుంటా. సో లవ్ గురు మంచి థెరపీ ఇచ్చినాడు, మహేష్ వచ్చి ఓదార్చాడు, ఓదార్పు యాత్ర కొంచెం జరిగింది. ఇట్ వాజ్ ఆల్ గుడ్. సో రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి చూద్దాము. అసలు వీకెండ్ ఎపిసోడ్స్ ఎట్లుంటాయి ఏమైనా తెలియదు. నాకు తెలిసి ఈ ముగ్గురు జడ్జెస్ వచ్చి ఈ పాయింట్స్ గురించి అండ్ ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క సజెషన్ ఇవ్వడం అట్లా ఏదైనా జరుగుతుందేమో. ఎంతైనా బిగ్ బాస్ అంత ఉండదేమో, కానీ మెల్లిమెల్లిగా షో ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటుంది అనేసి అనిపిస్తుంది. అండ్ గొడవలు వేసే వాళ్ళు హౌస్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు హరితారి వెళ్ళిపోయినారు, తర్వాత అంజలి పవన్ వెళ్ళిపోయినారు. వీళ్ళందరూ గొడవలు వేసే వాళ్ళు మెయిన్ వాళ్ళు వెళ్ళిపోతే చూసేదానికి షో రసవత్తరంగా ఉండదేమో, మా సీజన్ లాగా అయిపోతుందేమో. మా సీజన్లో గొడవలు వేసే వాళ్ళందరూ ఫస్ట్ బయటికి వెళ్ళిపోయి మంచోళ్ళుగా మిగిలిపోయి సకుటుంబ సపరివార సమేతంగా సతమానం భవతి సినిమా చూసినట్టుంది మా సీజన్. అట్ అయిపోకూడదు అనేది నా ఫీలింగ్. బికాస్ ఒక సినిమాలో విలన్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది, అది మ్యాటర్. సో అది ఈరోజు రివ్యూ. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను మాత్రం ఇంకో రివ్యూతో కలుస్తాను. అంతవరకు దిస్ మీ యోగి తెలుసు. ఐ లవ్ యూ గైస్.